అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా, అతని భార్య రాజేల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. హిడ్మాతో పాటు ఎన్కౌంటర్లో మృతి చెందిన 4, జీఎం వలస ఎన్కౌంటర్లో మృతి చెందిన 7 మావోయిస్టుల మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం డీటెయిల్స్ సంబంధించి మరింత సమాచారం రంపచోడవరం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. కార్తిక్, నిన్న మొన్న జరిగిన 2 ఎన్కౌంటర్లు ఏదైతే రంపచోడవరం ఫారెస్ట్ ఏరియా మారేడుమిల్లిలో 2 ఎన్కౌంటర్లు చోటు చేసుకుని దానికి సంబంధించిన మొత్తం 13 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్ట్ హెడ్ ఎవరైతే ఉన్నారో ప్రధానమైన మావోయిస్ట్ హిడ్మా, ఆయన భార్య రాజేలకు నిన్న పోస్ట్ మార్టం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పూర్తయిపోయింది. నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ప్రత్యేక వాహనంలో వాళ్ళ మృతదేహాలు బంధువులకు అప్పగించి ఇక్కడ తరలించడం జరిగింది. ఇవాళ నిన్న మొన్న జరిగిన ఎన్కౌంటర్లో మిగిలిన 4 మావోయిస్టులతో పాటు నిన్న జీఎం వలస దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో ప్రధాన మావోయిస్టు టెక్షంకర్తో పాటు మరో 6 మృతి చెందారు. 4 పురుషులు, 3 మహిళలు. వీళ్ళందరూ కూడా రంపచోడ ఏరియా ఆసుపత్రికి ఆ మృతదేహాలు అయితే తరలించడం జరిగింది. ఇవాళ ఈ 4, 7 మొత్తం 11 మందికి ఈ పోస్ట్ మార్టం చేయాల్సింది. ఎంతమందికి జరుగుద్దో అన్న విషయం ఎంతవరకు స్పష్టత లేదు. పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరికొద్దిసేపట్లో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పోస్ట్ మార్టం జరగాలంటే బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి కొంతమందిని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. మృతదేహాలకు సంబంధించి ముందు బంధువులు ఎవరన్న విషయం స్పష్టత రావాల్సి ఉంది. అది చెక్ చేసుకున్న తర్వాతే ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆపరేషన్ సంభవ్ ఏదైతే ఉందో మారేడుమిల్లి అడవులో జరుగుతుందో ఈ ఆపరేషన్ కొనసాగుతుందని జిల్లా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 2 ఎన్కౌంటర్లకు సంబంధించి 13 మంది అయితే మృతి చెందడం జరిగింది. ఇంకా ఈ కూంబింగ్ అయితే విస్తృత స్థాయిలో కొనసాగుతుంది. సాధారణంగా రంపచోడవరం ఏరియాలో మారేడుమిల్లి అంటే ఎక్కువగా ఇది పర్యాటక ప్రాంతంగా ఎక్కువగా పరిగణిస్తుంటారు. ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన మొత్తం 2 రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశాన్ని పూర్తిగా కుదిపేసిందని చెప్పొచ్చు. వరుసగా జరిగిన 2 ఎన్కౌంటర్లో మొదటి రోజు జరిగిన ఎన్కౌంటర్లో ప్రధాన మావోయిస్టు హిడ్మా ఎవరైతే అగ్రనేత ఉన్నారో ఆయన మృతి చెందారు. రెండో రోజు టెక్షంకర్గా పిలువబడే జోగారావు, మెట్టూరు జోగారావు మొత్తం టెక్నికల్గా మావోయిస్ట్ టీంలకు అత్యంత ప్రధాన వ్యక్తిగా చెప్తారు. ఇతని తలపై కూడా 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా మరో 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. అత్యంత ప్రధానమైన మావోయిస్టుగా చెప్తారు. ఇతను కూడా మృతి చెందడం జరిగింది. జోగారావు మృతదేహాన్ని కూడా రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి అయితే తరలించారు. మొత్తం 11 మందికి ఇంకా ఈ పోస్ట్ మార్టం అయితే జరగాల్సి ఉంది. దీనికైతే అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు అసలు మొత్తం ఈ 2 సంఘటనలు జరగడానికి సంబంధించిన కారణాలు, ఇంకా ఎంతమంది మావోయిస్టులు పట్టుబడాల్సి ఉందన్న విషయాన్ని కూడా తెలియచేయడానికి ఇవాళ రాష్ట్ర డీజీపీ మరికొద్దిసేపట్లో రంపచోడవరం ఏరియా ఈ ప్రాంతానికి రానున్నారు. ఇక్కడే ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే రంపచోడవరం ఏరియాలో పూర్తి స్థాయిలో కూమింగ్ అయితే కొనసాగుతుంది. ప్రత్యేక భద్రతా బలగాలు మొత్తం ఇంకా అణువణువు గాలుస్తున్నాయి. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన సమయంలో కొంతమంది మావోయిస్టులు అయితే తప్పించుకున్నారు. వారి గురించి అయితే విస్తృత స్థాయిలో కూమింగ్ జరుగుతున్నామని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ సంఘటన అనంతరం 7 మావోయిస్టులు మరో ఎన్కౌంటర్లో చనిపోయారు. వారి మృతదేహాలు కూడా లభ్యమయ్యి ఈ నేపథ్యంలో ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నారు? మరోవైపు మొత్తం తూర్పుగోదావరి, అదేవిధంగా కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, ఏలూరు, దాదాపు విజయవాడ, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి అనేక మంది మావోయిస్టులు దాదాపు 50 మందిని ఇప్పటికీ ఐడెంటిఫై జరిగింది. వారిలో 24 మందిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించి రిమాండ్లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఉన్నారో, అసలు మావోయిస్టులు మైదాన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి ఎందుకు షెల్టర్ తీసుకున్నారు అనే విషయం మీద కూడా ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నారు. దీంతోపాటు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర బార్డర్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ రకంగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారనే విషయం మీద కూడా పోలీసులు అయితే ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నారు. కూమింగ్ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కార్తీక్. హరీష్, అంటే ఆల్రెడీ కొన్ని ప్రజా సంఘాల నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటి అంటే ఈ లొంగిపోతున్న మావోయిస్టులకు సంబంధించి డీటెయిల్స్ బయట పెట్టాలి, ఏవైతే ఈ మృతదేహాలకు సంబంధించిన కూడా పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి, ఇవ్వకుండా బంధువులకు అప్పగించేస్తున్నారు అన్నట్టుగా కూడా కొన్ని ప్రజా సంఘాల నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా చెబుతున్నారా? కార్తీక్, మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు కేవలం వాళ్ళ వద్ద ఉన్న సమాచారం మాత్రమే వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు బంధువులకు సంబంధించి కానీ అసలు చనిపోయిన వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందినవారు, వారి డీటెయిల్స్ ఏంటనే విషయం కూడా స్పష్టం కాలేదు. కేవలం మీడియా
సమావేశాల్లో ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారో ఆ అంశాలు మినహాయించి మావోయిస్టులు చనిపోయిన వాళ్ళు కానీ వీళ్ళు ఏ ప్రాంతానికి చెందినారో ఛత్తీస్గఢ్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎందుకు సెటిల్ అయ్యారు, ఎంతమంది లొంగిపోయారు, మొత్తానికి జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని చెప్తున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పోలీసులకు ఏమైనా గాయాలు తగిలినాయా, ఇతరత్ర ఏ రకమైన సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి కనబట్లేదు. కేవలం వాళ్ళు చెప్పాలనుకున్న అంశాలను మాత్రమే చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ బాధితులు మృతుల కోసం వచ్చిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఎక్కడ మీడియా మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకొచ్చి మీడియాతో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా కేవలం మృతదేహాలు మాత్రమే ఇచ్చి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంతవరకు ఏ రకమైన సమాచారం మృతుల బంధువులకు సంబంధించి కానీ మృతులకు కానీ పూర్తి స్థాయిలో తెలిపే సమాచారం అయితే లేదు. కేవలం పోలీసులు ఏదైతే సమాచారం ఇచ్చారో అదే బయటకు వచ్చే అవకాశం అయితే ఇప్పటివరకు కనిపిస్తుంది. కార్తీక్.